అందరికీ నమస్కారం. మరి గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం. ఇందుట్లో ఈసారి వేసే 10వ ప్రశ్న ఏంటంటే, అది ఈనాంగా అదే ఈ యొక్క 430 జీవో రద్దయిన తరువాత ఆ రద్దయ్యే దశలో కోర్టులో ఈ జీవో ఎవరైతే ఇచ్చారో రెవెన్యూ వారు మాట్లాడకుండా కూర్చున్నారా, లేదంటే ఏం వాదన చేశారో ఆ వాదన ఎలా తోసిపుచ్చారు, ఆ వాదన ఏంటి వీళ్ళు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ వారు ఇచ్చినటువంటి జీవోని మరి ఎండోమెంట్ వారు ఛాలెంజ్ చేయటం అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ కూడా ఒకే వ్యవస్థలో పాలనా వ్యవస్థలోనే ఇంత డిఫరెంట్ జరిగిందంటే, ఇంత తేడా జరిగిందంటే దీనికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే మరి ఇది కారణం ఏంటి, మరి ఆ తర్వాత తదుపరి చర్యల్లో భాగంగా మరి రెవెన్యూ వారు మళ్ళీ పాస్బుక్ కూడా ఏకపక్షంగా ఇచ్చారా, పోనీ ఎస్టేట్ కాకపోతే ఇనాంగా ఇచ్చుంటే ఇనాము యొక్క చట్టాన్నైనా మరి చట్ట ప్రక్రియను పూర్తి చేసి ఇచ్చారా, లేదంటే ఏమీ లేకుండా అసలు ఏ చట్టంతో సంబంధం లేకుండా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మొత్తం ఏకపక్షంగా పాస్బుక్ ఇచ్చారా, దీనికి మరి ఇది కరెక్టా కాదా, చట్టబద్ధత ఉంటుందా దీనికి ఉండదా అని చెప్పేటువంటి విషయం మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీరు దీనికి చక్కటి సమాధానం మరి త్వరగా పంపించినట్టయితే మరి త్వరగా ముగిస్తడం జరుగుతూ ఉంటుంది. ఇంకా తదుపరి ప్రశ్న తర్వాత వేయడం జరుగుతుందని చెప్పేసి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.